మీలో చాలామంది తేనెటీగలను కొంతమంది వాళ్ళ మొహాలపైన బాడీలపైన పూర్తిగా కప్పేసి ఉండడం చూసుంటారు. అదేదో బాడీపై సోప్ రాసుకున్నట్లు, మసాజ్ ఆయిల్ పూసుకున్నట్లు సినిమాలో హీరో విలన్లు చేసే స్టంట్స్ కంటే కూడా వీళ్ళే ఎక్కువగా చేసుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ మైండ్లో కామన్గా రావాల్సిన డౌట్ ఒకటి అదేంటంటారా? అసలు తేనెటీగలు వీళ్ళని కుట్టవా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే తేనెటీగలు తేనెని ఎలా పెడతాయి అనే దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ తేనెటీగలు వీళ్ళను కుట్టకపోతే ఎందుకు కుట్టవు? ఒకవేళ తేనెటీగలు వీళ్ళని కుడితే అవి కుట్టిన కొన్ని గంటలకే చనిపోతాయి, దేనికంటారు? సో ఇలాంటి మీకు తెలియని చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక వీడియోని లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. నా పేరు చాంద్, వెల్కమ్ టు మై ఛానల్. సో లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. మనం తేనెగూడుని చెట్లపైన, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ పైన, బిల్డింగ్లపైన చూసుంటాం. ఈ తేనెటీగల గూడునే ఇంగ్లీష్లో కాలనీ అంటారు. ఈ తేనెటీగల్లో 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 వర్కర్ బీస్, వీటినే ఫారేజర్స్ అని కూడా అంటారు. ఇవి ఆడ తేనెటీగలు. నెంబర్ 2 ప్రాసెసర్ బీస్. అండ్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ క్వీన్ బీస్, దీనినే తెలుగులో రాణి ఈగ అని కూడా అంటారు. మనందరికీ తెలిసిన విషయమే, తేనెటీగలు ముందుగా పువ్వులపైన చేరుకుని వాటికి ఉన్న పొడవాటి స్ట్రా ఆకారంలో ఉండే నాలుక ద్వారా పువ్వులపై ఉండే మకరందాన్ని పీల్చుకుంటాయి. ఈ నాలుకని ఇంగ్లీష్లో ప్రోబోసిస్ అని పిలుస్తారు. వీటినే వర్కర్ బీస్ అంటారు. ఇవన్నీ కూడా ఆడ తేనెటీగలే. ఈ మకరందం కొంచెం స్వీట్గా ఉంటుంది. ఒకసారి కాలనీ నుండి బయలుదేరిన తేనెటీగ మకరందం కోసం కొన్ని వేల కిలోమీటర్లు కూడా ప్రయాణించగలదు. దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండే పువ్వుల వాసనని పసిగట్టగలదు. ఒక తేనెటీగ తన జీవితకాలం మొత్తంలో దాదాపు 55,000 మైల్స్ అంటే 88,513.92 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ తేనెటీగల్లో 2 రకాల స్టమక్స్ ఉంటాయి. ఒకటి తన తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి, అండ్ మరొకటి పువ్వులపై నుండి సేకరించిన మకరందాన్ని స్టోర్ చేసుకోవడానికి. ఈ మకరందాన్నే ఇంగ్లీష్లో నెక్టార్ అని పిలుస్తారు. ఇది షుగర్ అండ్ వాటర్తో మిక్స్ అయినటువంటి ఒక లిక్విడ్ అన్నమాట. కేవలం నెక్టార్ని స్టోర్ చేసుకునే స్టమక్ని క్రాప్ అంటారు. ఈ క్రాప్ని ఫుల్ చేసుకోవడానికి దాదాపు తేనెటీగలు 50 నుంచి 100 ఫ్లవర్స్ పై వాళ్తాయి. ఇలా నెక్టార్ని స్టోర్ చేసుకున్న తేనెటీగలు తిరిగి కాలనీలోకి ప్రవేశించి అక్కడే రెడీగా ఉన్న ప్రాసెస్ తేనెటీగల నోట్లోకి వామిట్ చేస్తాయి. ఇలా ఒక్క కాలనీలో 60,000కు పైగా తేనెటీగలు ఉంటాయి. ఈ ప్రాసెస్ తేనెటీగలు మరొక ప్రాసెస్ తేనెటీగ నోట్లో వామిట్ చేస్తూ నెక్టార్ని గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే 2 రకాల షుగర్స్గా మారే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. అంటే ఒకదాని నోట్లో నుంచి ఇంకో దానికి వామిట్ చేస్తూనే ఉంటాయి. ఫైనల్గా ఇలా మారిన తరువాత హెక్సాగోనల్ ఆకారంలో ఉండే సెల్స్లో ఇవి స్టోర్ చేస్తాయి. అలాగే వాటర్ కంటెంట్ని రిమూవ్ చేయడానికి చిన్న చిన్న పిల్ల తేనెటీగలతో కలిసి వాటి రెక్కల్ని ఆడిస్తూనే ఉంటాయి. ఇలా తేనెటీగలు ఒక సెకండ్లో 200 టైమ్స్ వాటి రెక్కల్ని ఆడిస్తాయి. ఇలా రెక్కలను పదే పదే ఆడించడం వల్ల వాటర్ కంటెంట్ ఆవిరి అయిపోయి స్వచ్ఛమైన తేనె అనేది తయారవుతుంది. ఇలా స్వచ్ఛమైన తేనె రెడీ అయిన తర్వాత ప్రాసెస్ తేనెటీగలు ఆ సెల్స్ని ఒక లేయర్తో మూసివేస్తాయి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఫ్లవర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆ టైంలో తేనెటీగలకు ఆహారం దొరకడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఆ టైంలో అవి స్టోర్ చేసుకున్న హనీనే లేయర్ పగలకొట్టి కొద్దిగా పీల్చుకొని కడుపు నింపుకుంటాయి. అయితే ఈ టోటల్ కాలనీలో ఆడ తేనెటీగలు కొన్ని వేల సంఖ్యల్లో ఉంటే మగ తేనెటీగలు మాత్రం కొన్ని వందల సంఖ్యల్లోనే ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రాణి ఈగ క్వీన్ బీ అనేది కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. ఇది చూడడానికి కొంచెం పెద్ద సైజులో రెడ్ కలర్లో ఉంటుంది. ఒకవేళ కాలనీలో క్వీన్ బీ లేకపోతే అక్కడ మిగిలిన తేనెటీగలు కూడా ఉండవు. క్వీన్ బీ ఎక్కడ ఉంటే అక్కడే అన్ని ఈగలు ఉంటాయి. ఈ క్వీన్ బీ కాలనీలో రోజుకి 2,000 గుడ్లను పెడుతుంది. ఈ క్వీన్ బీకి ఆహారం మొత్తం వర్కర్ బీసే అందిస్తాయి. ఒకవేళ ఈ క్వీన్ బీ బాగా వీక్ అయిపోయినా లేదా చనిపోయినా అవి పెట్టిన గుడ్ల నుండి మరో రాణి ఈగ పొదిగే వరకు మిగిలిన తేనెటీగలు వెయిట్ చేస్తూ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ టైంలో మొదట్లో ఉన్నంత ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు ఉండకపోవచ్చు. ఒక్కసారి రాణి ఈగ మెచ్యూర్ అయిన తరువాత అది కాలనీ నుండి బయటకు వచ్చి మేల్ తేనెటీగతో మీట్ అవుతుంది. ఈ టైంలోనే మగ తేనెటీగలు సంపర్కం జరిపిన కొన్ని గంటల్లోనే చనిపోతాయి. దీనికి రీజన్ వీడియో లాస్ట్లో చెప్తాను. ఇలా 60 నుండి 70 మగ ఈగలతో క్వీన్ బీ మీట్ అయ్యి తిరిగి కాలనీలోకి వెళ్ళిపోయి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ కాలనీలో రాణి ఈగలు 1 కంటే ఎక్కువ ఉంటే ఒకదానితో ఒకటి అవే కొట్టుకొని పోట్లాడి చనిపోతాయి. కేవలం 1 మాత్రమే గెలుస్తుంది. ఇలా రాణి ఈగ 2 నుండి 5 సంవత్సరాల వరకు బతుకుతుంది. మిగిలిన తేనెటీగలు 40 నుండి 90 రోజులు మాత్రమే బతుకుతాయి. ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోతున్నాను.
తేనెటీగలు ఇప్పటి వరకు చాలా మంది మొహాలపైన బాడీలపైన గుంపుగా ఉండడం మీరు చూసుంటారు. అయితే అవి కుట్టవా అంటే దాదాపు 60 నుండి 70 వేల వరకు ఉన్న తేనెటీగల్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏవీ కుట్టవు. ఎందుకంటే ఒకవేళ తేనెటీగలు కుట్టినట్లయితే అవి ఒక రకమైన లిక్విడ్ని పాస్ చేస్తాయి అండ్ కొన్ని గంటల్లోనే చనిపోతాయి కూడా. వాటికి మీరు హాని కలిగిస్తున్నారు అని అవి ఫీల్ అయినప్పుడు మాత్రమే కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో కుడుతుంది. మీరు చూసిన ఫొటోస్ వీడియోస్లలో వీళ్ళు ఎక్కువగా కదలకుండా ఒకే చోట స్టిక్ ఆన్ అయి ఉంటారు అండ్ వాటిని చంపే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్క తేనెటీగ కుట్టినా అది ఒక రకమైన లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా మిగిలిన తేనెటీగలకు ఒక అలారంని పాస్ చేస్తుంది, నేను డేంజర్లో ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని. ఒక్కసారి ఈ సిగ్నల్ పాస్ అయిందా ఇక మీరు కూడా ఐ మూవీలో ఉన్న విలన్ లాగా అయిపోతారు. అందుకే ఇటువంటి సాహసాలు చేసే వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయ్యి తేనెటీగలపై రీసెర్చ్ చేసి ఉంటారు. ఒకవేళ తేనెటీగ కుడితే వెంటనే బాడీపై ఆ పార్ట్లో పొగను ఊదుతారు. ఎందుకంటే పుట్టిన ఏరియాలో లిక్విడ్ ఉంటుంది అన్నాను కదా, అది ఆవిరి అయిపోయి దాని నుండి స్మెల్ బయటకు రాకుండా ఉండడానికి అండ్ తేనెటీగలకు సిగ్నల్ పోకుండా ఉండడానికి. ఇక ఫైనల్ గా తేనెటీగలు పుట్టిన వెంటనే చనిపోతాయి అండ్ మగ తేనెటీగలు రాణి ఈగతో సంపర్కం చేసిన తర్వాత కూడా చనిపోతాయి. ఎందుకంటారు అనే దాని గురించి చూద్దాం. తేనెటీగల వెనుక భాగంలో తోక నుండి అవి మనపై అటాక్ చేస్తాయి. ఇలా చేసినప్పుడు తోక భాగంలో ఏదైతే ముళ్ళు ఉంటుందో అది డైరెక్ట్గా తేనెటీగల డైజెస్టివ్ సిస్టమ్తో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఈ ముళ్ళు స్క్రూ షేప్లో కట్లుగా ఉంటుంది. ఒక్కసారి హ్యూమన్ బాడీలో దిగిన తర్వాత మళ్ళీ బయటకు రావడం అంత ఈజీ కాదు. పుట్టిన తర్వాత అది ఎగిరి వెళ్ళిపోయేటప్పుడు ఆ ముళ్ళుతో పాటు దాని పొట్ట కూడా చీలిపోయి డైజెస్టివ్ సిస్టమ్ బయటకు వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే మగ ఈగలు రాణి ఈగతో మీట్ అయిన తర్వాత కూడా జరుగుతుంది. అందుకే అవి కుట్టిన తర్వాత చనిపోతాయి. కాబట్టి తేనెటీగలు కుట్టవా అంటే దానికి ఆన్సర్ ఎస్ అని చెప్పలేము, అలాగే నో అని కూడా చెప్పలేము. కాబట్టి తొందరపడి ఇలాంటి ప్రయోగాలు మాత్రం మీరెవ్వరూ చేయకండి. గుర్తుంది కదా మూవీ ఐ, దాంట్లో విలన్ ఫేస్తో మన ఫేస్ కంపారిజన్లో మాత్రం పెట్టకండి, ఎందుకంటే మన ఫేస్ అలా అస్సలు బాగోదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని చాలా విషయాలు మీకు చెప్పాను అండ్ ఇన్ఫర్మేటివ్ని అందించాను అని ఫీల్ అవుతున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఎప్పుడు టచ్లోనే ఉండండి. ఇలాంటి మీకు తెలియని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, దానిపై వీడియో చేయడానికి మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.